నమస్తే ఎంటీవీ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. వారంలో ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తో పగలగొడతాం కడప ఎమ్మెల్యే. ప్రొద్దుటూరులో అక్రమ కట్టడాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. అన్ని అనుమతులతో కార్యాలయ నిర్మాణం మేయర్. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి గిడుగు వెంకటేశ్వరరావు. అధైర్యపడవద్దు, అండగా ఉంటాం కడప ఎంపీ. ప్రతి విద్యార్థి చదువుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ప్రారంభం. సమస్యలకు చిరునామా మేయర్ వార్డు రవిశంకర్. విధుల్లో నిర్లక్ష్యం సస్పెండ్ చేసిన ఎస్పీ. అక్రమంగా నిర్మించిన రూములను వారంలో ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తో పగలగొడతామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక కార్పొరేటర్ ని హెచ్చరించారు. కడప నగరంలో ఓ వార్డులో కార్పొరేటర్ ప్రభుత్వ స్థలమైన రోడ్డును ఆక్రమించి రూములు కట్టుకున్నాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఆక్రమిత స్థలానికి వెళ్లి పరిశీలించి వారంలో ఖాళీ చేయకపోతే బుల్డోజర్ ను తీసుకొచ్చి కూలగొడతామని వార్నింగ్ ఇచ్చారు. మెయిన్ రోడ్డుకి లోపల కార్పొరేటరు గవర్నమెంట్ రోడ్లో పేవ్మెంట్ ఆక్యుపై చేసుకొని రూములు కట్టుకొని ఉన్నాడు. ఈయన పేరు అక్బర్ అంట. ఈయన 34 డివిజన్లో కార్పొరేటర్గా గెలిచినాడంట. గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళని కార్పొరేటర్గా గెలిచింది. గవర్నమెంట్ ఒక రోడ్లని ఆక్యుపై చేసుకొని పేవ్మెంట్ల మీద రూములు కట్టుకున్నారు జబర్దస్తిగా. అలా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీరే కదా కార్పొరేటర్ మనుషులే కదా ఇద్దరు. 1 వీక్లో కార్పొరేటర్ ఇది ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి పగల కొట్టేస్తాం. ఖాళీ చేసేవని చెప్పి అబ్బర్కి. లేకపోతే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి ఆయన మీద. డెఫినెట్గా వీళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్ హోదాలో ఇలా వచ్చి సమాజాన్ని మొత్తం తినేస్తున్నారు వీళ్ళు. చిన్నోళ్ళు బీదోళ్ళు ఎక్కడన్నా వాళ్ళకున్న సొంత స్థలాల్లో ఇల్లులు కట్టుకుంటే ఏమాత్రమైన డీవియేషన్స్ పోతే రోడ్డు వచ్చి వాళ్ళ ఇళ్ళను కూల్చేస్తారు. ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి ఒక కార్పొరేటర్గా గెలిచి కార్పొరేటర్ రోడ్డు మీద షెడ్లు వేసేసుకొని పర్మనెంట్ ఆఫీస్ పెట్టేసుకున్నాడు. ఇది 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గెలిచిన కార్పొరేటర్ పరిస్థితి. ఈ పక్కన రోడ్లో సేమ్ కాలువ మీద మొత్తం ఇది కాలువ. ఒక నిమిషం రామ్మ. ఇట్లా కాలువను మూసేసేసి కాలువ పక్కన ఉన్న పేవ్మెంట్ మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిధులతో ఆరో వాటర్ ప్లాంట్ పెట్టేసి ఈ జగ కూడా ఆక్యుపై చేసేసుకున్నారు. ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఒక విషయము. అసలు రోడ్లను ఆక్యుపై చేసే హక్కు ఎవరు ఇచ్చినారు వీళ్ళకి? కాలువను రోడ్లో తీసుకొచ్చేసేసి వీళ్ళ రూములు కట్టుకోవడానికి కాలువలు కూడా జరిపేసుకున్నారు. ఇది ఈ యొక్క ఎంపీ గారి యొక్క పరిపాలన. ఈ ఎంపీ గారిని కడప పార్లమెంట్లో గెలిపించుకునేది ప్రజల ఆస్తులు దోచుకోవడానికి. కడపలో నిర్మించిన వైసీపీ కార్యాలయం అన్ని అనుమతులతోనే నిర్మాణం చేపట్టామని జిల్లా వైసీపీ అధ్యక్షుడు కడప మేయర్ సురేష్ బాబు స్పష్టం చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ గతంలో కోట్ల రూపాయల విలువ చేసే కడప పాత మున్సిపల్ స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం కబ్జా చేయాలని చూడలేదా? ఆ రోజు నేను కోర్టు ద్వారా స్టే తీసుకుని వచ్చాను. టీడీపీ వాళ్ళు చేసే సంసారం పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారమా అని మండిపడ్డారు. గత ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో కూడా ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హామీని కూడా నెరవేర్చని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈరోజు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో మాకు అధికారంలో ఇచ్చాడు. వాళ్ళు ప్రతిపక్ష హోదా కూర్చోబెట్టారు. 5 సంవత్సరాలు మేము మంచి పరిపాలన ఇచ్చాం. పేద ప్రజలకు అందరికీ 31 లక్షల ఇండ్లు ఇచ్చాం. 22 లక్షల ఇండ్లు కట్టించాం. స్థలం లేని వాళ్ళకందరికీ కూడా కడప నగరంలో 110 ఎకరాలు కొనుగోలు చేసి ప్రైవేట్ ల్యాండ్ని ప్రజలకిచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమం చేసి ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసినా కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మీద విశ్వాసంతో ఈరోజు ఎన్నికలు గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చింది కూడా అన్నా క్యాంటీన్ పురదీస్తామని, టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పడం మేము సంతోషిస్తాం. అవ్వాతాతలకి ఆర్డీ ఆఫీస్ వాళ్ళు పోవాలంటే చిత్తూరుకి 140 కిలోమీటర్ పోవాలని కుప్పం ప్రజలు ఆర్డీ ఆఫీస్ ఉంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మండలాలు కూడా
డివిజనల్ ఆఫీసు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బద్వేలికి కూడా వీరారెడ్డి బతికిన నాళ్ళు ఆడ డివిజనల్ ఆఫీస్ రావాలని, ఆర్టీఓ ఆఫీస్ రావాలని కలలు కన్న రోజులు. అలాంటిది బద్వేలి కూడా డివిజనల్ ఆఫీస్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అభివృద్ధి చేసి ఎన్ని చేశాయని మీకు తీర్పిచ్చినా కానీ మేము దాన్ని శిరసావహించాం. ఈరోజు మా పార్టీ ఆఫీసులు ఎక్కడ కడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు ఎక్కడ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాజేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. అందుకనే ఈ విధంగా కడుతున్నారని ఒక అవహేళన తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న పార్టీ ఆఫీసులు చూడడం అనేది హేనమైన చర్య. 2016 మీరు అధికారంలో ఉన్నారు. మైదుకూరు బద్వేలు ప్రధాన రహదారిలో ఉన్నటువంటి బసాపురం టోల్ ప్లాజా వద్ద ఫారెస్ట్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. పరారీలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం తరలింపులో బద్వేల్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్టు సమాచారం. ప్రతి విద్యార్థి చదువుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం నేను బడికి పోతా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని డీఈఓ మర్రెడ్డి అనురాధ పేర్కొన్నారు. కడపలోని మున్సిపల్ హై స్కూల్ మెయిన్ నుంచి నేను బడికి పోతా కార్యక్రమానికి సంబంధించి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాఠశాల నుంచి ప్రారంభమై కృష్ణా సర్కిల్ ఆకుల వీధి మీదుగా తిరిగి పాఠశాల దగ్గర ముగిసింది. అద్దె బస్సుల్లో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు సూచించారు. కడప ఆర్ఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈడీ మాట్లాడుతూ ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వారికి అన్ని విధాలా సహకరించాలన్నారు. కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కెనరా బ్యాంక్ ఆర్సిటీ మేనేజర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 18-45 ఏళ్ల మధ్య వయసు గల వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల నిరుద్యోగి మహిళలు ఇందుకు అర్హులన్నారు. దూర ప్రాంతాల వారికి వసతితో పాటు భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. కడప తొలి గడప దేవుని కడపలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో మూల విరాట్ కి పంచామృత అభిషేకాలు చేసి టీటీడీ వారు అందించిన పట్టు వస్త్రాలు తొడిగి తులసి గజమాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రొద్దుటూరులో అక్రమ కట్టడాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశంలో ఏసీపీ మునిరత్నం ఫోన్ తీయడని కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఏసీబీకి పట్టుబడ్డావు, అధికారులకు అహంకారం ఉండకూడదంటూ వ్యాఖ్యానించారు. మనమంతా ప్రజలకు సేవ చేసేందుకు వచ్చామని పేర్కొన్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. చట్టాలకు నిలబడి అందరూ నడుచుకోవాల్సిందే తప్పక ఇక్కడ పుట్టాలు పట్టిన ఒక సంస్థ కాదు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకు సంబంధించిన మున్సిపాలిటీ. ప్రొద్దుటూరు ప్రజలకు అవసరాలు తీర్చే దానికోసము ప్రభుత్వ డబ్బులతో ఉద్యోగాలు పెట్టే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారంటే, కమిషనర్ గారు మీకు అందరికీ చెప్తున్నాను సార్ వినండి, మా దగ్గరికి వస్తే నేను చేస్తేనే కదా నీకు పని మామూలుగా ఉన్నారు అందరూ. ప్లాన్ లేకుండా చేసి నీకు గుండెను ప్లాన్ లేకుండా మొదలు పెట్టే నోటీస్ ఇచ్చి నిలబెట్టాం. ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత కట్టడం అయిపోయింది కదా. మీరు ఏం చేస్తారో మాకు ఇప్పుడు 20 సెంట్లలో పూర్తి స్థాయిలో ప్లాన్ పెట్టుకోలే, 5 సెంట్లు పెట్టుకున్నాడు. కట్టడం నిర్మాణం జరుగుతుంది. ప్లాన్ అప్రూవల్ కాకుండా కడతామంటే నువ్వు ఎందుకు చూసుకున్నావు? మీకు ఎవరన్నా ఆరోపణ చేస్తే రిటర్న్ అయ్యండి, ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తాం. సంబంధిత మంత్రి సింగాలని కొత్తగా వచ్చినాడు, ఆ నిజాయితీ పనులు ఆ మున్సిపల్ సెక్రటరీ గారు వచ్చినాడు. ఇది రిటర్న్ అయ్యేది నేను రాస్తా. ఎవరైతే సరే కడప జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్లో జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రమాద ఘటనలో బాధిత కుటుంబానికి 49 లక్షల చెక్కును అందజేశారు. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా 22 బెంచీల్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ప్రారంభించబడింది.
కడప నగరంలోని టూ టౌన్ ప్రాంతంలో రౌడీ అల్లరి మూకులు మత్తు పదార్థాలను సేవించి ప్రజలపై నిత్యం దాడులకు తెగబడుతున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. దౌర్జన్యాలకు తెగబడుతున్నారని, అలాంటి వారిని నివారించడంలో పూర్తిగా విఫలం చెందారని, ప్రజలకు రక్షణ కల్పించలేని ఈ ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అల్లరి మూకలను అరికట్టాలని పేర్కొన్నారు. అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. శనివారం వేములలోని మండలంలోని కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొందరలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈ 5 ఏళ్లు 5 రోజుల్లో గడిచిపోతాయని ఆయన వారికి ధైర్యం చెప్పారు. ప్రజా తీర్పును మనం గౌరవించాలని ఆయన కోరారు. అలాగే మండలంలోని పలు సమస్యలపై వారితో మాట్లాడారు. కడప నగర మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ బృందంతో కలిసి ఇవాళ కడప మేయర్ వార్డు అయిన రామకృష్ణ నగర్ లో పర్యటించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మేయర్ గా సురేష్ బాబు అధికారంలో ఉన్నా ఎన్నో సమస్యలు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదని ఆరోపించారు. కడప నగరంలోని రామకృష్ణ నగర్ నిర్మించి 20 సంవత్సరాలు అయిపోయినా కూడా మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలమైనారు. గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా మేయర్ వార్డులో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. మేయర్ దీన్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మేయర్ వార్డులోనే రోడ్లు లేవు, మేయర్ వార్డులోనే కాలువలు లేవు, మేయర్ వార్డులోనే సకల సమస్యలకు నిలయంగా ఉంది ఈ డివిజన్. ఏకగ్రీవంగా గెలిపించిన పాపానికి రామకృష్ణ నగర్ ప్రజలకు ఇచ్చే బహుమతి ఇదే అని చెప్పి అడుగుతా ఉన్నాం. 62 రోడ్లలో 12 రోడ్లు మాత్రమే వేశారు. ఇంకా 50 రోడ్లు ఈరోజు వస్తే నీళ్లు నిలబడిపోతున్న పరిస్థితి ఉంది. దోమలు, పాములు, పురుగులతో సవాసం చేస్తున్నారు రామకృష్ణ నగర్ వాసులు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో అయినా దీనికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందుకని తక్షణమే ఈ రామకృష్ణ నగర్లో కనీసం ఒక 10-12 రోడ్లైనా తక్షణం వేయాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాలువలు నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఆక్రమణలకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీటన్నింటిపైన కమిషనర్ని అట్లాగే ఎమ్మెల్యేకి కలిసి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ చేస్తారు. నిమ్మనపల్లెలో భారతి హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం నెల్లూరుకు చెందిన భారతికి పలమనేరు వాసి గణపతితో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. విభేదాలతో పుట్టినింటికి వెళ్లిపోయింది. భర్త ఫోన్ చేసి పిల్లలను తనతో తీసుకెళ్లమని చెప్పడంతో ఆమె గురువారం పలమనేరుకు వచ్చింది. ప్లాన్ ప్రకారం భార్యను బహుదా నదిలో చేపలు పట్టేందుకు తీసుకెళ్లి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి ఏ గ్రేడ్ దక్కింది. అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించడంతో రాష్ట్ర స్థాయిలో ప్రకటించిన ర్యాంకింగ్ జిల్లా ఆసుపత్రి ఏ గ్రేడ్ ను దక్కించుకుంది. కడప జిల్లాలో 4 పోలీసు సిబ్బందిపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలడంతో బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్, అట్లూరు కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి దురుసుగా ప్రవర్తించిన ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.